స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? ఈ వారం కూడా మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవాదేవుడు ప్రేమించి మనకి మంచి సమయాన్ని దయచేసి ఉన్నారు. దీన్ని బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతించబద్దులమైన ప్రియులారా, మనము ఈరోజు నుంచి స్క్రీన్ మీద మీకు కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్ని మనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదము. దేవుడి ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ప్రియులారా, ఈ వాక్య భాగంలో హెబ్రీ గ్రంథకర్త చెబుతున్న మాట సంపూర్ణల మగుటకు సాగిపోదము అనే ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గురి ఏమై ఉండాలి అని అంటే, ఆత్మీయ జీవితంలో సంపూర్ణతలోకి వెళ్ళాలి అని వాక్యం మనకి ఉపదేశిస్తుంది, వాక్యం మనకి తెలియచేస్తుంది. ప్రియులారా, దానికి గాను మన బాధ్యత సంపూర్ణల మగుటకు సాగిపోవాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. మొదటిగా సంపూర్ణత అంటే ఏమిటి అనే సత్యాన్ని మనము గుర్తించాల్సిన వారమైన, సంపూర్ణత అనగా లోపము లేని క్రైస్తవ జీవితము అని అర్థం. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము ఒకప్పుడు ఆత్మీయ జీవితం లేని వారమై ఉన్నాం. ఒకప్పుడు శాపగ్రస్తమైన జీవితంలో, పాప సంబంధమైన జీవితంలో ఉన్నవారు. అయితే ఇప్పుడు దేవాది దేవుడు మనల్ని కరుణించి, ప్రేమించి, మనకు గొప్ప రక్షణను అనుగ్రహించి మనలను తన పిల్లలుగా చేసుకున్నాడు, రక్షణలోకి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రక్షణ పొందిన జీవితంలోకి మనం వచ్చిన తర్వాత ప్రియులారా, మనము అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవునిలోకి వచ్చిన వ్యక్తిలో జరగవలసిన కార్యం ఏమిటో తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? చదువుదాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది నా పిల్లలారా అని
ఇక్కడ పౌలు గారు గలతీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి ఈ మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఏంటి అని అంటే, ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క జీవిత గురి ఏమై ఉండాలనంటే సంపూర్ణతలోకి వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో ఎటువంటి లోపం ఉండడానికి వీలు లేదు. క్రీస్తు యొక్క సంపూర్ణమైన స్వరూపంలోకి మనం మార్పు చెందాల్సిన వారమైనాం. ఆ స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతున్నది అని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు దేవుని పిల్లలైన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. రక్షణ పొందినప్పుడు మనలో 5% మాత్రమే మార్పు వచ్చింది. మనలో ఇంకా 95% మార్పు రావాలి. సంపూర్ణమైన మార్పు మనలో రావటమే క్రీస్తు స్వరూపం ఏర్పడతాం. రావలసిన మార్పులో లోపము లేకుండా ఉండటమే సంపూర్ణత. మళ్ళీ చెప్తాను, సంపూర్ణమైన మార్పు క్రీస్తు స్వరూపంలోకి రావటమే మనలో దేవుడు కోరుకుంటున్న సంపూర్ణత. సంపూర్ణమైన మార్పు రావాలి మనలో. సంపూర్ణమైన మార్పు వచ్చి మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. సంపూర్ణమైన మార్పు వచ్చి మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడటమే సంపూర్ణత. క్రీస్తు స్వరూపము అని అంటే పైకి కనబడుతున్న స్వరూపం కాదు. మన ఇళ్ళల్లో ఇంకా అక్కడక్కడక్కడ కొంతమంది బొమ్మలు పెట్టుకుంటారు. అది వాక్యానికి విరుద్ధం అనుకోండి. ఆ స్వరూపం కాదు. క్రీస్తు స్వరూపము అనే మాట యొక్క అర్థం ఏమిటి అని అంటే క్రీస్తు వంటి జీవితము. ఆయన లోపము అంటూ ఏమీ లేదు. సర్వ లక్షణముల యందు ఆయన సంపూర్ణుడు. కాబట్టి ఏ పాపము లేని, ఏ లోపము లేని సంపూర్ణమైన పరిపూర్ణమైన శ్రేష్టమైన ఆ అనుభవంలోకి నీవు నేను మనందరము కూడా రావాల్సిన వారమైనాం. అదే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, సంపూర్ణుల మగుటకు సాగిపోదము అని. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి సంపూర్ణతకు బాధ్యత ఎవరిది? సంపూర్ణత అంటే ఏంటో చెప్పాం. రెండవది, సంపూర్ణత యొక్క బాధ్యత ఎవరిది? ఒక వ్యక్తి సంపూర్ణతలోకి రావాలి అని అంటే, సంపూర్ణమైన క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే, లోపము లేని ఆత్మీయ జీవితం కలిగి ఉండాలంటే బాధ్యత ఎవరిది అని అంటే ఇద్దరు బాధ్యత ఉన్నది. ఒకటి, ఎవరి విషయంలో వారు బాధ్యత తీసుకోవాలి. ఒక విశ్వాసిగా నీ జీవితంలో, ఈవెన్ ఒక సేవకునిగా నా జీవితంలో కూడా, విశ్వాసి అయినా సేవకుడైనా ఏ వ్యక్తి అయినా సరే తమ జీవితంలో తమ యొక్క సంపూర్ణత విషయంలో ఎవరికి వారు బాధ్యత తీసుకోవాలి. నేను నా జీవితం భూమి మీద ముగించబడే లోపు నేను క్రీస్తు యొక్క సారూప్యతలోకి వెళ్ళాలి అనే ఆ బాధ్యతతో కూడిన ఆలోచన రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేయాలి. సోదరి సోదరుడా, రక్షణ పొందని వారు చాలామంది ఉన్నారు. కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. వారు యేసు ప్రభువుని ఎరగని వారిగా, యేసు ప్రభువుని ఎరిగినా యేసు ప్రభువుతో సంబంధం లేని వారిగా తమ జీవితాలు జీవించుచున్నారు. అసలు ఆయన పేరే వినడానికి ఇష్టపడిన వ్యక్తులు నానాటికి పెరిగిపోతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉంటుండగా, ఇటువంటి ఘోరాతి ఘోరమైన పరిస్థితుల మధ్యలో దేవుని మహాకృప చేత ఆయనను ఎరిగిన జీవితం, ఆయనతో సంబంధం కలిగిన జీవితం మనకు అనుగ్రహించబడినది. ఇది దేవుని మహాకృప. అయితే అందరితో సరిపోలేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సంపూర్ణులము కావాలి. నేను సంపూర్ణతలోకి వెళ్ళాలి. నాలో సంపూర్ణమైన క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. ఆయన లక్షణాలు నా జీవితంలోకి రావాలి. నాలో లోపములు ఉండకూడదు అనే గ్రహింపు నీకుండాలి. ఆ బాధ్యత కూడా నీవు తీసుకోవాలి. మధ్యలో విసుగు రాకూడదు, మధ్యలో అలగకూడదు, మధ్యలో వెనకడుగు వేయకూడదు.
యేసుప్రభు వారు చెప్పారు, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అని. రక్షణ పొందిన జీవితం నాకటి మీద చేయబెట్టినట్టే, సేవా జీవితమే కాదు. సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. ఈ సంపూర్ణుల మగుటకు సాగిపోయే కార్యక్రమంలో మధ్యలో మనం వెనుక తిరగడానికి అవకాశం లేదు. వెనుక తిరగకూడదు, ముందుకు వెళ్ళాలి. సాగిపోదాము అంటే ముందుకు వెళ్ళిపోదాం. వెనుకకు చూడొద్దు, వెనుకకు తిరగవద్దు, ఆగిపోవద్దు. ఈరోజులో చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ప్రార్థనకు వస్తారు, అడుగులు పెడతారు, కానీ సంపూర్ణతలోకి అడుగులు ముందుకు వేయరు. పాత జీవిత లక్షణాలు, పాత జీవిత వాసనలు వారి జీవితాల్లో కొనసాగుతూనే ఉంటాయి. వారికి లోకస్తులకి తేడా ఉండదు. వారికి యేసు ప్రభువుని ఎరగని వ్యక్తులకి మార్పు అనగా తేడా ఎటువంటి ఎక్కడా కూడా కనపడదు. కారణం ఏంటంటే వారు సంపూర్ణతలోకి రావట్లేదు. ఏదో ఆ రోజు బాప్తీసం తీసుకున్న రోజున కొంచెం భక్తి కలిగి ఉన్నారు, కాస్త ఎండ తగలిగానే ఆ భక్తి కాస్త ఆవిరైపోయింది. సమయం గడిచిపోతూ ఉండగా పలచబడిపోయింది. ఇది కోరుకోవట్లేదు దేవుడు. నీవు నీ ఆత్మీయ జీవితంలో సంపూర్ణతలోకి రావాలి. దాని మీద మొట్టమొదటి బాధ్యత నీదే. నీ పట్ల నువ్వు బాధ్యత తీసుకోవాలి. ఆటంకాలు వస్తాయి, బాధ్యత నుంచి వెనక్కి తిరగకూడదు. అభ్యంతరాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సద్భక్తితో బ్రతుకునుద్దేశించే వారికి హింస కలుగును అని పౌలు గారు తిమోతికి రాశారు. కాబట్టి సోదరి సోదరుడా, రక్షించబడిన నీ జీవితంలో ఖచ్చితంగా సంపూర్ణతలోకి నువ్వు వెళ్ళవలసిన వ్యక్తివై ఉన్నావు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ విషయంలో నువ్వు సంపూర్ణమైన బాధ్యతను తీసుకోవాలి. సంపూర్ణమైన బాధ్యత తీసుకోవడం అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రియులారా, దేవుని వాక్యానికి విధేయత చూపటమే. ఎలా వస్తుంది క్రీస్తు యొక్క సారూప్యత అని అంటే, వాక్యానికి విధేయత చూపించడమే మనం చేయాల్సిన పని. వాక్యం ఏం చెప్పుతున్నదో ఆ వాక్యానికి విధేయత చూపడం ద్వారా మనము సంపూర్ణతలోకి ప్రవేశిస్తాం. కాబట్టి ప్రియులారా, వాక్యానికి విధేయత చూపించాలి. వినండి, ఒక మాట చెప్తాను. దినములు గడుచుచున్న కొలది నీలో విధేయత శాతం పెరగాలి, కానీ దినములు గడుచుచున్న కొలది విధేయత శాతం తగ్గిపోకూడదు. మరింత విధేయులు కావాలి. అదన్నమాట సంపూర్ణతలోకి సాగిపోవటం అంటే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనము సంపూర్ణతలోకి సాగిపోవాలంటే బాధ్యత ఎవరిది? మొట్టమొదట నీదే. నీ ఆత్మీయ జీవితం పట్ల నీవే బాధ్యత తీసుకోవాలి. కొంతమందికి కోపం వచ్చి పోతే నరకానికి అంటారు. అంత తేలికైంది కాదు. చిన్న మాటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, చిన్న శ్రమే ఓర్చుకోలేకపోతున్నావు, చిన్న కష్టమే ఓర్చుకోలేకపోతున్నావు, కొద్ది కాలం ఉండే బాధను ఓర్చుకోలేకపోతున్నావు. మరి నిత్య బాధను ఎలా ఓర్చుకుంటావు చెప్పు? నిత్య శ్రమను ఎలా ఓర్చుకోగలుగుతావు? నిత్య అగ్నిగుండంలో ఎలా ఉండగలుగుతావు? అది ఎలా సాధ్యమవుతుంది? సో ఈ మాటను గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణతలోకి సాగిపోవటానికి నీ సంపూర్ణతకు నీదే మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ. నీవే బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత నీదే అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది, కొలసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రియులారా, రెండవ బాధ్యత దైవజనునిది. సేవకుడు, సేవకురాలు, వీరిది మొదటి బాధ్యత కాదు, వీరిది రెండవ బాధ్యత. ఎందుకు ఇది రెండవ బాధ్యత అని అంటే, నీ అనుమతి లేకుండా దేవుడు నిన్నేమీ చేయలేడు, ఏమి చెయ్యడు.
అపవాది ఏమి చేయడు. నీ అనుమతి లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. మొదట నువ్వు అనుమతించాల్సిందే. దేవుని సేవకుడు కూడా అంతే. నీకు నీ పట్ల బాధ్యత లేకపోతే ప్రపంచం అంతా నీ పట్ల బాధ్యతగా వ్యవహరించిన ఉపయోగం లేదు. నీ ఆత్మీయ జీవితం పట్ల మొట్టమొదటి బాధ్యత నీదే. నీవే భయముతో నీ ఆత్మీయ జీవితాన్ని, వణుకుతో నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని పోవాలి. నువ్వే నీ జీవితం పట్ల మొట్టమొదటి బాధ్యత కలిగిన వ్యక్తివి. నాకేం పట్టింది అనుకుంటే ఎవరికేం పట్టింది? ఇంకా నా ఇష్టం అంటే ఇంకా నీకు ఎవరు సహాయం చేస్తారు? ఎవరు నేను పట్టించుకుంటారు? వదిలేసి ఊరుకుంటారు. నా ఇష్టం అంటే, నా ఇష్టం అన్నామంటే దాని అర్థం ఏంటంటే నీ పట్ల నీకు బాధ్యత లేదని అర్థం. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీ పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. మొట్టమొదటిది దేవుని సేవకుడు నీ పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. వాక్యాధారం నేను మీ ఎదుట తీసుకొని వస్తాను పరిశుద్ధ గ్రంథం నుంచి. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియను దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. మాసిదోనియ దేశస్థుడు ఒకడు అడుగుతున్నాడు, అయ్యా మాకు సహాయం చేయి, మాకు బోధించు, మాకు నేర్పించు, మమ్మల్ని ప్రిపేర్ చేయి, మమ్మల్ని సంపూర్ణలుగా చేయి, మాకు సహాయం చేయి అని మాసిదోనియా దేశస్థుడు ఒకడు అడుగుతున్నట్టుగా దేవుడు దర్శనం చూపించాడు. ఆ దర్శనానుసారంగా మీరు ప్రియులారా మాసిదోనియా దేశానికి వచ్చారు. అది ఆ దేశం యొక్క ముఖ్య పట్టణం ఫిలిప్పి. ఆ ప్రాంతంలో అద్భుతమైన సేవ చేశారు కదా దేవుని బిడ్డలారా. మొదటి బాధ్యత ఎవరిది? నీదే. మాసిదోనియా దేశస్థుడు ఒకడు అడుగుతున్నాడు, అయ్యా మాకు సహాయం చేయని. అతను అడుగుతున్నాడు మాకు సహాయం చేయని అంటే తన బాధ్యతను తను గుర్తించాడు. నీవు కూడా అంతే. దేవుని సేవకులు నీకు సహాయం చేయనట్లుగా దేవుని సేవకుడిని వేడుకోవడం ఎప్పుడు? నీ బాధ్యతను గుర్తించినప్పుడు, నీ బాధ్యత నీకు అర్థమైనప్పుడు. కాబట్టి బాధ్యత ఎవరిది అని అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు నీ పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. నీవు అంగీకరిస్తే, నీవు అవకాశం ఇస్తే నిన్ను ప్రభు కొరకు సిద్ధపరుస్తాడు. ప్రభు కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. సేవకుల్లో కూడా కొంతమంది, అనేక మంది తమ కొరకు సిద్ధపరచుకుంటున్నారు. వీళ్ళు నాకు ఉపయోగపడాలి, వీళ్ళు నాకు ఉపయోగపడాలని. మనందరం దేవునికి ఉపయోగపడేవారుగా ఉండాలి. మనందరం దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ప్రియమైన సోదరి సోదరులారా, రెండవ బాధ్యత ఎవరిదేనంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఏం చేస్తాడు? మనం కొలస్సీ పత్రిక 1:28 చదువుకున్నాం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి ఏం చేస్తున్నాం? బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నా. వినండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దైవజనుని యొక్క బాధ్యత ఇక్కడ మనకు చెప్పబడుతున్నది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయుట. దేవుని సేవకుడు బోధించేది, దేవుని సేవకుడు ప్రార్థించేది, దేవుని సేవకుడు పరిచర్య చేసేది, దేవుని సేవకుడు హెచ్చరించేది, దేవుని సేవకుడు గద్దించేది, బుద్ధి చెప్పేది. ఎందుకోసం?
అని అంటే నిన్ను సంపూర్ణతలోకి తీసుకుని రావటం కొరకు. వినండి, ఇది రెండవది. మొదటి బాధ్యత నీది గనక కాకపోతే నీవు ఈ రెండవ బాధ్యతను అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అర్థం చేసుకోకపోవటం వలన ఏమవుతుందని అంటే సమస్యలు తలెత్తుతాయి. తిరుగుబాటు చేస్తావు, ఎదురు తిరుగుతావు, వినవు, లోబడవు, విధేయత చూపించవు, చెప్పిన పని చేయబుద్ధి కాదు, చిన్న చూపు చూస్తావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. దైవజనుని యొక్క విలువను నువ్వు గుర్తించలేవు, దైవజనుని యొక్క ప్రాధాన్యతను నువ్వు గ్రహించలేవు, దైవజనుని యొక్క స్థానాన్ని నువ్వు గుర్తించడం నీకు కష్టమైపోద్ది. మాసిదోనియా దేశస్థుడు వేడుకొనుచున్నాడు, అయ్యా మాకు సహాయం చేయి. వాడికి అర్థమైంది ఏమని? ఆయన దైవజనుడు, ఆయన మాకు సహాయం చేయాలి. కొర్నేలికి అర్థమైంది ఆయన దైవజనుడని, సాగిలపడ్డాడు. ఎంత అద్భుతమండి! ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు లోకానికి దైవజనుల విలువ అర్థం కాకపోవచ్చేమో. నాడు క్రైస్తవులకు కూడా, సంఘస్థులకు కూడా దైవజనులు అంటే అర్థం కావట్లేదు. ఆనాడు దేవునితో సమానంగా భావించుకోవాలనుకున్నాడు లూసిఫర్, భావించుకున్నాడు, త్రోసివేయబడ్డాడు. అదే మనసు ఈ రోజుల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆయనకి మాకు ఏం తక్కువ అని సేవకులతో సమానంగా భావించుకుంటూ ఉంటారు. ఆయనతో పాటు కూర్చుంటారు, ఏమండి లెక్క చేయరు, లెక్కలేనితనంగా మాట్లాడతారు. చాలా అది దేవుని సేవకు విలువ గుర్తించకపోవటమే చాలా విచారం. అది కొంతమందికి మరి ధనగర్వం అనుకోవాలో, అధికార గర్వం అనుకోవాలో, పదవి గర్వం అనుకోవాలో, ఇంకే గర్వం అనుకోవాలో తెలియదు. కానీ దేవుని సేవకుని గౌరవించడం అంటే తలకాయ నొప్పి. దేవుని సేవకుని విలువను గుర్తించకపోవటం బట్టి నీ ఆత్మీయ జీవితం పతనమవుతుందనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవకుడు ఎవరు అనుకుంటున్నావు? దేవుని సేవకుడు దేవుని ప్రతినిధి. దేవుని సేవకుడు ఎవరు అనుకుంటున్నావు? నిన్ను దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు సిద్ధపరిచే దేవుని స్థానంలో ఉన్న వ్యక్తి. దేవుని సేవకుని యొక్క విలువ నీకు గుర్తించకపోవటం అనేది నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదకరమైందని గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. అందుకొరకు బుద్ధి చెప్తున్నాం, అందుకొరకు హెచ్చరిస్తున్నాం, బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. వినండి. ఆమోసు గ్రంథంలో ఏం చదువుతాం మనం? 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. బుద్ధి చెప్పకూడదు, సమర్థించాలి. ఎలా ఉన్నా సరే సమర్థించాలి. బుద్ధి చెప్పకూడదు, ఏం చేసినా సమర్థించాలి. నేను చాలా పర్యాలు మా సంఘాల్లో చెప్తూ ఉంటాను, నా దగ్గర నుంచి మీరు గౌరవ మర్యాదలు ఘనతలు కోరుకుంటే మీ ఆత్మీయ జీవితానికి అది చాలా ప్రమాదం అని. గౌరవించడం తప్ప ఒక విశ్వాసిని, ఘనపరచడం తప్ప ఒక విశ్వాసిని, సేవకుడు మర్యాద ఇవ్వటం తప్ప కాదు. ఇవ్వవలసిన సమయంలో ఇస్తాడు, ఇవ్వాల్సిన సమయంలో మర్యాద ఇస్తాడు, గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. తన పిల్లలు, వాళ్ళు విశ్వాసులు తన పిల్లలు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సిన స్థానంలో ఇస్తారు. అయితే కోరుకోవాల్సింది అవి కాదు. ఒక దైవజనుడి దగ్గర నుంచి ఒక విశ్వాసం ఏం కోరుకోవాలంటే దిద్దుబాటును కోరుకోవాలి, సరిచేయబట్టును కోరుకోవాలి, నూతన పరచబట్టును కోరుకోవాలి. మాసిదోనియా దేశస్థుడు అదే అడుగుతున్నాడు, మాకు సహాయం చేయ్యా, మాకు సహాయం చేయి. ప్రియులారా, అటువంటి శ్రేష్టమైన గ్రహింపు నిన్నేం చేస్తుంది అని అంటే సంపూర్ణతలోకి వెళ్ళటానికి సహాయం చేస్తుంది. కాబట్టి దైవజనుడు నీ పట్ల బాధ్యత కలిగినవాడు. నువ్వు పగపట్టుకొని ఉండటం వల్ల ఉపయోగం ఏముంది నీకు? నన్ను గురించి అన్నాడే,
నా గురించి చెప్పాడే, మా గురించే చెప్పాడు. సంఘాల్లో ఇదొక పెద్ద సమస్య. అలుగుతారు, మానుకుంటారు, రారు ప్రార్థనలకి. దేవుని సేవకుడు లేచి వాక్యం చెప్తూ ఉంటుంటే మా గురించే చెప్పారని చెప్పి అలిగిలిపోతారు కొంతమంది. నీ గురించి చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నీ గురించి నీకు చెప్పక ఎవరెవరి గురించి చెప్తే నువ్వు నవ్వుతావా? పగలబడి పొట్టబగిలేలా నవ్వి హాయిగా అబ్బా ఈరోజు పాస్టర్ గారు భలే చెప్పారంటావా? అంటే నీకు వేరే వాళ్ళ సంగతులు చెప్పాలా? అది నీకు బాగుంటుందా? నీ సంగతి కాదా నీకు చెప్పాల్సింది? నీ లోపాలు కాదా నీకు చెప్పాల్సింది దేవుని సేవకుడు? నీకు దిద్దుబాటు గురించి కదా సేవకుడు చెప్పాల్సింది? ఎందుకు గ్రహింపు రావట్లేదు? పసిపిల్లల స్వభావాలు అది. పౌలు గారు అదే అంటారు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. క్రీస్తునందు పసిపిల్లలని ఇంకా శరీర సంబంధులని మీతో మాట్లాడాల్సి వచ్చింది అని కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. మీలో ఇంకా భేదాలు ఉన్నాయి, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు వంటి వారు కాదా అంటాడు. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే యేసుప్రభుని ఎరుగని వారు. క్రీస్తునందు పసిపిల్లలు, యేసుప్రభుని ఎరుగని వారు ఇద్దరు ఒకటే. వాళ్ళకి అల్లుడు సెక్షన్ ఉంటుంది, వీళ్ళకి అల్లుడు సెక్షన్ ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోరు, వీళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. సంవత్సరాలు అయితే ఉంటున్నాయి కానీ సరైన ఎదుగుదల ఉండట్లేదు నేటి క్రైస్తవ్యంలో. చాలా విచారకరం. దేవుని బిడ్డ, నీ పట్ల దేవుని వాక్యం చెప్తున్న బాధ్యతాయుతమైన విషయం ఏమిటి అని అంటే, నీ బాధ్యత జ్ఞాపం చేస్తున్న విషయం ఏమిటి అని అంటే, నీలో సంపూర్ణమైన క్రీస్తు స్వరూపం ఏర్పడేంత అద్భుతమైన మార్పు నీలో రావాలి. లోపం లేని ఆత్మీయ జీవితం నీలో రావాలి. అది దేవుని వాక్యం నీ యొక్క బాధ్యతగా జ్ఞాపకం చేస్తున్నది. ఆ స్థితిలోకి రావాలి, ఆ స్థితిలోకి సాగిపోవాలి అని వాక్యం చెప్తూ ఉంటుండగా, ప్రియులారా, మనము ఆత్మీయ జీవితంలో సంపూర్ణతలోకి సాగిపోదాం. ఏ ఏ విషయాల్లో మనకు సంపూర్ణత రావాలి, అది ఎలా సాధ్యం అనే సంగతుల గురించి రానున్న ఎపిసోడ్స్లో మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడట్టి మహాకృపను మీకు అందరికీ సమృద్ధిగా దయచేసి దీవించి సంపూర్ణతలోకి సాగిపోవటానికి, అటువంటి బాధ్యతను గుర్తించే వారిగా ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. సంపూర్ణుల మగుటకు సాగిపోదామని వ్రాయబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేమందరం అటువంటి ఉన్నతమైన అనుభవంలోకి రావాలని మీరు ఆశపడుతూ ఉంటుండగా శ్రేష్టమైన జీవితాలు మాకు దయచేసి దీవించండి. దేవా, వాక్య గ్రహింపును మీరు అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు. సంపూర్ణత గురించి ధ్యానం చేసే ఈ ప్రభు వర్తమానాన్ని ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేసి సహాయం చేసి మహిమ పొందమని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వరదలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి మనందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు